నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కొడుకు కోడలి దుర్మార్గాలన్నింటినీ సాక్ష్యాధారాలతో బయటపెట్టిన భగవద్గీత పుస్తకం. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ముసలాయన ఎప్పుడు చచ్చిపోతాడో ఎవరికి తెలుసు? ఈయన వల్ల మా జీవితం నరకంగా మారిపోయింది అంటూ అనారోగ్యంతో ఉన్న తన మామగారిని చార్జర్ వైర్తో గట్టిగా కొడుతూ అంది విశ్వనాథం గారి కోడలు సుజాత. మంచం మీద పడుకున్న విశ్వనాథం గారు భరించలేని నొప్పితో పెద్దగా ఏడ్చారు. కానీ ఆయన ఏమీ చేయలేకపోతున్నారు. సుజాత తన మామగారిని బలవంతంగా మంచం మీద పడుకోబెట్టి, ఈయన వయసు వాళ్ళు చాలా మంది చచ్చిపోతున్నారు, కానీ ఈయనకి మాత్రం చావు రాదు అనుకుంటూ కోపంగా అంది. విశ్వనాథం గారికి కూడా అలాంటి బ్రతుకు బ్రతకాలని లేదు. ఆయనకి జీవితంపై ఎలాంటి ప్రేమ లేదు. ఆయన బ్రతుకుని మాత్రం ఇంకేం సాధిస్తాడు? కోడలి చేతిలో దెబ్బలు తినడం, ఆవిడ ఆయనకిచ్చిన బాధని, భయంకరమైన గాయాలని అంగీకరించడం తప్ప ఏమీ చేయలేడు. ఆయన్ని భయపెట్టడానికి, బాధ పెట్టడానికి కోడలు ఇష్టం వచ్చినట్టు కొడుతుంది. కానీ తర్వాత కనీసం ఆ గాయాలకు ఆయింట్మెంట్ కూడా రాయదు. సుజాత ఎప్పుడూ పెద్దగా మామగారి మీద అరుస్తూనే ఉంటుంది. ఏమడిగినా పెడసరంగా సమాధానాలు చెప్తుంది. లెక్కలేనట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విశ్వనాథం గారి హృదయాన్ని గట్టిగా తాకుతున్నాయి. ఆ రోజు కోడలి చేతిలో దెబ్బలు తింటూ భయంతో విశ్వనాథం గారు మంచం మీదే పాస్ పోసేశారు. కోడలు ఏమంటుందో అన్న భయంతో విశ్వనాథం గారు అంత చలిలోనూ ఆ తడిసిపోయిన మంచం మీద అలాగే పడుకున్నారు. ఇక ఆయనకి విపరీతమైన చలిగా అనిపించింది. ఆయన చలికి తట్టుకోలేకపోతున్నారు. ఒళ్ళంతా వణికిపోతుంది. అంతేకాకుండా ఆయనకి కప్పుకోవడానికి సరైన రగ్గు కూడా లేదు. ఎలాగోలాగా ధైర్యం కూడగట్టుకొని, అమ్మా సుజాత, నా పరుపంతా తడిసిపోయింది, కనీసం నా బెడ్షీట్ అయినా మారుస్తావా? నాకు చాలా చలిగా అనిపిస్తుంది అని చెప్పి ఆయన కోడల్ని పిలిచారు. అయితే ఆ మాటలు వినగానే సుజాతకి చాలా కోపం వచ్చింది. మీకు కొంచెం కూడా బుద్ధి లేదు. ఎప్పుడూ ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు. చలితో వణికి చావండి, నాకేం సంబంధం లేదు. మంచం తడిసిపోయినా ఇప్పుడు నేను ఏమీ చేయలేను. నోరు మూసుకుని అలాగే కూర్చోండి, ఊరికే గొడవ చేయకండి. ఇక్కడ మీరు పిలవగానే పరిగెత్తుకొచ్చే పని మనుషులు ఎవరూ లేరు. మీ పనులన్నీ నేను చెయ్యలేను. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంత చలిలో మిమ్మల్ని బయట నిలబెడతాను. అప్పుడు మీ తిక్క కుదురుతుంది అంటూ ఆ విషయంపై సుజాత చాలాసేపు రుసరుసలాడింది. విశ్వనాథం గారు కోడలి అరుపులకు భయపడి మౌనంగా అలాగే వణుకుతూ మంచం మీద పడుకున్నారు. ఆయన అంతకు మించి ఏం చేయగలరు? విశ్వనాథం గారికి వారం రోజులుగా జ్వరంతో ఆరోగ్యం బాగోలేదు. జ్వరం తగ్గే వరకు కూడా కోడలు కనీసం జాగ్రత్తగా చూసుకోలేకపోతోంది. అనారోగ్యంతో ఉన్నారు అని కనీసం జాలి కూడా చూపించడం లేదు. విశ్వనాథం గారికి ఒక కొడుకు, ఒక కూతురు. విశ్వనాథం గారు ఆయన భార్య జానకి గారు బ్రతికుండగానే కూతురుకి పెళ్లి చేసేశారు. ఆయన కొడుకు కూడా పెళ్లి చేశారు. కొన్నాళ్ల తరువాత జానకి గారు అనారోగ్యంతో మరణించారు. అప్పుడు ఆయన వృద్ధాప్యంలో కొడుకుతో కలిసే జీవించాల్సి వచ్చింది. విశ్వనాథం గారి భార్య బ్రతుకున్నప్పుడు కొడుకు, కోడలు ఆయనకి కాస్త విలువిస్తూ ఉండేవారు. కానీ భార్య చనిపోయాక కొడుకు, కోడలికి ఆయన భారం అయ్యాక వాళ్ళు ఆయనకి కొంచెం కూడా విలువ కానీ, ఆయన వయసుకి కనీస మర్యాద కానీ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం మొదలుపెట్టారు. విశ్వనాథం గారు ఒక మంచి ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు. ఆయనకి జీతం బాగానే వచ్చేది. ఆ జీతంతోనే కుటుంబ ఖర్చులు, పిల్లల చదువుల ఖర్చులు అన్నీ చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసేవారు. విశ్వనాథం గారు మొదటి నుంచి దుబారా మనిషి కాదు. జీవితాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు. తన జీతాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవారు. అవసరాలకి, పిల్లల చదువులకి తప్ప ఆడంబరాలకి, జల్సాలకి అస్సలు ప్రాధాన్యమే ఇచ్చేవారు కాదు. విశ్వనాథం గారు ప్రైవేట్ ఉద్యోగం చేయడం వల్ల పదవీ విరమణ చేసిన తర్వాత ఆయనకు పెన్షన్ రావడం లేదు. రిటైర్మెంట్ సమయంలో వచ్చిన కొద్దో గొప్పో డబ్బులు కూడా అజయ్ తన దగ్గరే పెట్టుకున్నాడు. విశ్వనాథం గారు ఆ డబ్బుల గురించి ఎప్పుడైనా అడిగితే, నాన్న, నీ డబ్బులు నా దగ్గర భద్రంగానే ఉన్నాయి. అయినా ఇప్పుడు ఆ డబ్బుతో నువ్వేం చేసుకుంటావు?
ఆ డబ్బులేమీ పాడైపోవులే, లేదంటే ఎవ్వరూ దొంగిలించర్లే, నువ్వేం భయపడాల్సిన పని లేదు, నేను భద్రంగానే ఉంచుతాను, మీ డబ్బుల సంగతిక మర్చిపోండి అంటూ తండ్రి మాట గెలవనిచ్చేవాడే కాదు. అందుకే విశ్వనాథం గారు తన డబ్బుని తన దగ్గరే ఉంచుకోలేకపోయారు. రిటైర్మెంట్ డబ్బులన్నీ కొడుకు లాక్కున్నా ఆయన ఉద్యోగం చేసేటప్పుడు చేసుకున్న సేవింగ్స్ డబ్బులు కొన్ని ఆయన అకౌంట్లోనే ఉన్నాయి. కానీ ఆ డబ్బులు కూడా కొడుకుకి అవసరమైనప్పుడు మాత్రమే సంతకం పెట్టి తీసివ్వాలి తప్ప ఆయన వాడుకుంటే అస్సలు ఊరుకోడు కొడుకు. పెద్ద గొడవే చేసేస్తాడు. ఖర్చులకు ఏమైనా డబ్బులు అడిగితే సుజాత అస్సలు ఒప్పుకునేది కాదు. నోరేసుకుని గయ్యమని మీదకొచ్చేది. మీరు బాగానే మా మీద పడి తింటున్నారు కదా, మీ అబ్బాయి అజయ్యే మీ ఖర్చులన్నీ భరిస్తున్నాడు, ఇంకా మీకు డబ్బులు ఎందుకు కావాలి అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది. విశ్వనాథం గారు ఏమీ మాట్లాడలేకపోయేవారు. ఒకరోజు విశ్వనాథం గారు కోడలు సుజాతని టీ అడిగినప్పుడు విశ్వనాథం గారికి వినబడేలాగానే అజయ్తో సుజాత, మీ నాన్న నన్నేమీ పని మనిషిగా పెట్టుకోలేదు, ఎప్పుడు చూడు ఒక పని మనిషిని చూసినట్టు చూస్తారు, నన్ను పని మనిషికి చెప్పినట్టుగా నాకు పనులు చెబుతూ ఉంటారు అంటూ తన భర్తను తిడుతున్నట్టుగానే మామగారిని తిట్టింది. మీ నాన్నగారు అనే ఒకే ఒక్క ఆలోచనతో నేను ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాను. లేకపోతే ఆయన చాలా కాలం క్రితమే రోడ్డు మీద పడుండేవారు. ఆ రోడ్డు మీద దుమ్ములో పడి దిక్కు లేకుండా అయిపోయేవారు. ఆయన ఏదో పెద్ద ఇంటి యజమానిలాగా, నేనేమో ఈ ఇంటికి పని మనిషిలాగా ఆర్డర్లు వేస్తే నేను అస్సలు ఊరుకోను అని గట్టిగా చెప్పేసింది సుజాత. ఒక్క కప్పు టీ ఇవ్వడానికి కూడా విశ్వనాథం గారు అన్ని మాటలు పడాల్సి వస్తుంది. ఒక్క టీ కోసం అన్ని మాటలు పడే కంటే నేను చచ్చిపోతే మేలు అని విశ్వనాథం గారు అనుకున్నారు. భగవంతుడా, నన్ను తొందరగా తీసుకెళ్ళిపో, ఈ అవమానాలిక నేను భరించలేకపోతున్నాను, ఇంకా ఏం సాధించడానికి నేను నీ భూమి మీద ఉండాలి, నాకు ఈ బాధలన్నింటి నుంచి విముక్తి ప్రసాదించు తండ్రి అంటూ ఆయన రోజు భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉండేవారు. ఒకరోజు సాయంత్రం సుజాత అజయ్ ఆఫీస్ నుంచి రాగానే అజయ్తో గొడవకి దిగింది. ఇప్పుడిక నేను మీ నాన్నగారిని భరించలేను, ఆయన్ని ఏం చేస్తారో ఎలా చూసుకుంటారో మీ ఇష్టం, మీరే ఏదో ఒకటి చేసుకోండి, ఆయన్ని వేరే ఎక్కడైనా ఉంచండి, ఏదైనా ఆశ్రమంలో పెట్టండి, నేను మాత్రం ఆయన్ని ఇంట్లో ఉంచుకుని చూసుకోలేను అని చెప్పింది. అప్పుడు బయటే నిలబడి ఆ మాటలన్నీ వింటున్న విశ్వనాథం గారికి అదంతా విన్నాక కాళ్లల్లో వణుకు పుట్టింది. లోపల నుంచి అజయ్ గొంతు వినిపించింది. సుజాత, ఇప్పుడు నన్నేం చేయమంటావు, ఆయన్ని ఎక్కడికి పంపించమంటావు, ఈ ఇల్లు ఆయన పేరు మీదే ఉంది, ఆయన తన ఇష్టానుసారం దాన్ని మన పేరు మీదకి మార్పించే వరకు మనం ఆయన బాధని భరించాల్సి ఉంటుంది అని చెప్పగానే అజయ్ మాటలు విన్న సుజాతకి చాలా కోపం వచ్చింది. అయితే ఆయన్ని నువ్వే భరించు, నేను మాత్రం భరించలేను, నాకేదైనా మార్గం ఉంటే నేను ఏదో ఒక రోజు ఏ విషమో పెట్టైనా సరే ఆయన్ని చంపేసి ఉండేదాన్ని, ఆయన అడ్డు తొలగించుకోవాలని నేను అనుకుంటున్నాను అంది సుజాత. అప్పుడు అజయ్ సుజాతతో, కాస్త ఓపిక పట్టు సుజాత, ఆస్తి నా పేరు మీద రాయమని నాన్నతో నేను మాట్లాడతాను, అప్పుడు నీకేం కావాలంటే అది చెయ్యొచ్చు అని చెప్పాడు. ఆ మాటలన్నీ వింటూ బయట నిలబడి ఉన్న విశ్వనాథం గారి కాళ్ల కింద నేల జారిపోయినట్టు అనిపించింది. ఆస్తి మన పేరు మీదకొచ్చాక నీకేం కావాలంటే అది చెయ్యి అనంటే నాకు విషం ఇచ్చినా పర్వాలేదనే కదా అర్థం. అలాంటి కొడుకు సమాజానికే అవమానం, ఇలాంటి కొడుకు కోడలు మనుషుల జాతికే కళంకం అనుకున్నారు విశ్వనాథం గారు. కానీ విశ్వనాథం గారు భయంతో ఏమీ మాట్లాడలేదు. చాలా రోజుల నుంచి ఆయన గదిలో మంచానికే పరిమితమయ్యారు. కొద్ది రోజుల తర్వాత కొంచెం నడవడం ప్రారంభించి కాస్త ఓపికొచ్చిందని గదిలోంచి బయటకొచ్చారో లేదో ఈ రోజు ఈ విషయాలన్నీ వినాల్సి వచ్చింది. ఈ రోజు నేను విన్నాను, రోజు నేను వినకుండా నా గురించి ఇంకా ఎలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారో కొడుకు కోడలు అనుకుంటూ ఆయన గుండె పగిలిపోయినంత పనయింది. విశ్వనాథం గారు తన గదిలోకి వెళ్లి మంచం మీద పడుకొని తన భార్యను గుర్తు చేసుకుంటూ ఏడుస్తున్నారు. తన భార్య ఫోటోని చూస్తూ, జానకి, నువ్వు నాతో పాటు ఉండుంటే ఇదంతా జరిగేదే కాదు అనుకుంటూ తన భార్య జానకమ్మ గారిని గుర్తు చేసుకున్నారు. నేనిప్పుడు చాలా ఒంటరివాణ్ణైపోయాను అని తలుచుకుంటేనే ఆయనకి కన్నీళ్ళు ఆగలేదు. చాలా రోజుల నుంచి విశ్వనాథం గారు కాలు కదపకుండా ఆ గదికే పరిమితమయ్యారు. ఇంతకుముందు ఆయన కాస్త కాలు సాగినట్టుంటుందని ఇంట్లోకి కూరగాయలు సరుకులు తెచ్చే పని చేసేవారు.
కానీ కోడలు సుజాత ప్రతి రూపాయికి లెక్కలు కట్టి లెక్కలు అడిగేది. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టారంటూ ఆరోపిస్తూ ఉండేది. అజయ్ కూడా ప్రతిసారి భార్యపక్షమే వహించి, నాన్న నీకు కాస్తైనా సిగ్గులేదా, సొంత ఇంట్లోనే డబ్బులు దొంగిలించడానికి అంటూ తండ్రిని అడిగేవాడు. విశ్వనాథం గారిని అవమానించేవాడు. అప్పటి నుంచి అవమానాలు భరించలేక విశ్వనాథం గారు మార్కెట్కి వెళ్లడం కూడా మానేశారు. విశ్వనాథం గారు మెల్లగా లేచి మంచం మీద కూర్చుని, నా కొడుకు కోడలి మనస్తత్వాలు ఇద్దరివి ఇంచుమించు ఒకేలాగున్నాయి. ఇద్దరికీ ఏమాత్రమూ తేడా లేదు. కోడలే అనుకుంటే కొడుకు కోడలి కన్నా మరీ దుర్మార్గుల్లా తయారయ్యాడు అనుకుంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటల్నే గుర్తు చేసుకుని విశ్వనాథం గారు చాలా బాధపడ్డారు. కొడుకు కోడలి మాటలు విశ్వనాథం గారిలో ఆనందాన్ని, శాంతిని దూరం చేశాయి. కొడుకు కోడలు మాటలు వింటుంటే ఆయనకి కన్నీళ్ళొచ్చాయి. మరుసటి రోజు ఎప్పట్లాగే నిద్రలేచి తన రోజువారీ పనులన్నీ ముగించుకొని న్యూస్ పేపర్ చదవడానికి కూర్చున్నారు విశ్వనాథం గారు. రోజు గంటల తరబడి న్యూస్ పేపర్ చదువుతూ గడిపేవారు. కానీ ఆ రోజు మాత్రం న్యూస్ పేపర్ చదవాలని అనిపించక పేపర్ని పక్కన పెట్టేసి వెంటనే రూమ్లోకి వెళ్ళి తన బట్టలన్నీ బ్యాగులో పెట్టుకున్నారు. అక్కడే ఉంటే కొడుకు కోడలి మాటలు ఆయన గుండెల్లో బాణాల్లా గుచ్చుకుంటూ ఆయన్ని ఊపిరి కూడా తీసుకొనివ్వడం లేదు. అందుకే విశ్వనాథం గారు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. అక్కడే ఉంటే కొడుకు కోడలు ఏదో ఒక రోజు ఆయన్ని చంపేస్తారు. అందుకే విశ్వనాథం గారు తన గదిలో నుంచి బయటకొచ్చి కోడలు సుజాతతో, అమ్మా సుజాత, నేను కొన్ని రోజులు బయటకు వెళ్తున్నాను. నా స్నేహితుడి ఇంట్లో వాళ్ళ కొడుకు పెళ్లి జరుగుతోంది. నేను అక్కడికి వెళ్ళి ఒక 4-5 రోజులు ఉండి రావాలి అని అనుకుంటున్నాను అనగానే సుజాత కోపంగా, అయితే నన్నేం చేయమంటారు? కొన్ని రోజులు వెళతారో శాశ్వతంగా వెళ్ళిపోతారో మీ ఇష్టం, మీరెక్కడికైనా వెళ్ళండి, నాకేంటి అంటూ కోపంగా అంది సుజాత. కోడలి నుంచి అంతకంటే మర్యాదేమీ ఎక్స్పెక్ట్ చేయని విశ్వనాథం గారు ఇంకేమీ మాట్లాడలేదు. వెంటనే విశ్వనాథం గారు కోడలితో, అమ్మా సుజాత, అజయ్తో కూడా ఈ విషయం చెప్పు ఆఫీస్ నుంచి వచ్చాక అని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. విశ్వనాథం గారు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవడంతో సుజాత చాలా సంతోషించింది. కొద్ది రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంది. ఇప్పుడు ఈసారి ఇంట్లో ఫ్రెండ్స్ అందరితో కలిసి గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకోవచ్చు అని ఆలోచించుకుంటూ ఉంది. సాయంత్రం అయ్యేసరికి అజయ్ కూడా ఇంటికొచ్చాడు. అజయ్ వచ్చిన వెంటనే సుజాత అజయ్తో చెప్పింది, మీ నాన్నగారు పెళ్లికెళ్లారు. ఈ వయసులో ఏ పని లేనట్టు పెళ్లిళ్లకు తిరుగుతున్నారు. ఆయన పనే బాగుంది. ఈ వయసులో కూడా ఆయనకు పెళ్లిళ్ళు పేరంటాలు కావాల్సి వచ్చాయి. ఏదో పెట్టింది తిని ఇంట్లో ఒక మూలన పడుంటక ఇలాంటివన్నీ ఎందుకు అంది సుజాత. ఆయనకు తిరిగి రాకపోతే బావుండు అని నేను అనుకుంటున్నాను అని అజయ్ అన్నాడు. మామగారు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం వల్ల సుజాతకి కాళ్ళు నేల మీద ఆగడం లేదు. వారం రోజులు గడిచిపోయాయి. కానీ విశ్వనాథం గారి ఇంటికి రాలేదు. విశ్వనాథం గారి నుంచి కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు. ఆయన గురించి ఎటువంటి సమాచారమూ లేదు. వారం రోజులు గడిచిపోయినా తండ్రి ఇంకా ఇంటికి రాకపోవడంతో ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తూ అజయ్, సుజాత, మా నాన్న ఎవరి పెళ్లికి వెళ్ళాడు, ఏ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు, ఏదో ఒక పేరు చెప్పే ఉంటాడు కదా, ఎవరింటికి వెళ్ళాడో చెప్పు అనగానే సుజాత ఏదో అనబోయి చిరాకుగా, నాకు పెళ్లి విషయం మాత్రమే చెప్పారు, పెళ్లికి వెళుతున్నాను అని చెప్పారంతే. అయినా మీరేంటి ఈరోజు మీ నాన్న మీద అంత అమితమైన ప్రేమ ఉన్నట్టు అంత కంగారు పడిపోతున్నారు అనగానే అజయ్ కోపంగా, ప్రేమేమీ లేదు, ఆయన బ్యాంక్ అకౌంట్లో డబ్బులున్నాయి కదా, అవి కావాలంటే ఆయన సంతకం తీసుకోవాలి, అప్పుడు మాత్రమే నాకు డబ్బులు వస్తాయి అని చెప్పగానే ఆ మాటలు విని సుజాత కాస్త శాంతించింది. వెంటనే సుజాత, ఒక పని చెయ్యండి, ఆయన ఫోన్కి ఫోన్ చేసి చూడండి అని చెప్పగానే సుజాత మాటలు విని వెంటనే అజయ్ ఫోన్ బయటకు తీసి తండ్రి నెంబర్కి డయల్ చేశాడు. కానీ ఆ ఫోను ఆ ఇంట్లోనే ఏదో ఒక గదిలో నుంచే మోగడం మొదలయ్యింది. అజయ్ షాక్ అయిపోయాడు. సుజాత, ఫోన్ ఇక్కడే ఎక్కడో రింగ్ అవుతున్నట్టుగా ఉంది అన్నాడు అజయ్. ఫోన్ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో ఊహించుకుంటూ వెతకడం మొదలుపెట్టారు. అక్కడ ఇక్కడ చూడడం మొదలుపెట్టారు. కానీ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో ఫస్ట్ వాళ్ళిద్దరికీ అర్థం కాలేదు. తర్వాత మెల్లగా సౌండ్ని బట్టి వెళ్ళి చూసినప్పుడు ఆ సౌండ్ పూజ గదిలో నుంచి రావడం గమనించారు.
పూజ గదిలోకి వెళ్లి చూస్తే విశ్వనాథం గారు రోజు చదివే భగవద్గీత పుస్తకంలో నుంచి ఆ ఫోన్ మోగుతుంది. అది పాత మోడల్ నోకియా ఫోన్ కావడం వల్ల దానిలో ఛార్జింగ్ వారం రోజులైనా అయిపోలేదు. ఆ ఫోన్ని ఆయన స్వయంగా కావాలనే అక్కడ ఉంచారా, లేదంటే పొరపాటున అక్కడ ఉండిపోయిందో వాళ్ళకి అర్థం కాలేదు. ఫోన్ తీసుకోకుండా విశ్వనాథం గారు ఎలా వెళ్ళిపోయారో వాళ్ళకి అర్థం కాలేదు. తన ఫోన్ అంతా చెక్ చేసినా కూడా తన ఫ్రెండ్ నుంచి ఎలాంటి ఇన్కమింగ్ కాల్ కనబడలేదు. అలాంటప్పుడు తన స్నేహితుడు ఫోన్ చేశాడని, వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుందని ఎలా చెప్పారు విశ్వనాథం గారు? వీళ్ళకి ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత విశ్వనాథం గారి స్నేహితులు చాలా మందికి ఫోన్ చేసి పెళ్లి గురించి అడిగితే 2 నెలల క్రితమే ఒక ఫ్రెండ్ ఇంట్లో పెళ్లి జరిగిపోయినట్టు తెలిసింది. ఇక ఇప్పట్లో ఎవ్వరిళ్లల్లోనూ ఎలాంటి పెళ్లిళ్ళు లేవు అని తెలియగానే ఆ మాటలు విన్న అజయ్ షాక్ అయిపోయాడు. పెళ్లి లేకపోతే పెళ్లి అని అబద్ధం చెప్పి తండ్రి ఎక్కడికి వెళ్ళినట్టు? ఇదంతా చూస్తూ ఉంటే వాళ్ళిద్దరికీ ఏదో అనుమానంగా అనిపించింది. సుజాత తన బుర్రకి మరింత పదును పెట్టడం మొదలుపెట్టింది. మీ నాన్నగారు డ్రామాలు చేస్తున్నట్టున్నారు అంది కోపంగా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి ఆయన్ని వెతకాలి? ఆయన ఏ గుహలో దాక్కున్నారో ఎవరికి తెలుసు? ఇంతకు ముందు మనల్ని పెట్టిన బాధలు చాలవని ఇప్పుడు మరింత బాధ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఫోన్ కూడా కావాలని ఇంట్లోనే వదిలేసి వెళ్లారు. ఆయన్ని వెతికి పట్టుకోవాల్సిన ఆందోళన మనకు వదిలిపెట్టి ఆయన మాత్రం ప్రశాంతంగా వెళ్ళిపోయారు. మనం దిగులు పడుతున్నామని ఊహించి ఆయన ఆనందిస్తూ ఉండాలి. ఒక్కసారి ఇంటికి తిరిగి రానివ్వండి, ఆయన సంగతి నేను చెప్తాను. ఈసారి ఖచ్చితంగా ఆయనకు మంచి గుణపాఠమే నేర్పిస్తాను. ఈ ముసలాయన మనల్ని ఎంత బాధ పెడుతున్నాడో అంటూ గొణగడం ప్రారంభించింది సుజాత. ఆ పుస్తకంలో మొబైల్ మాత్రమే కాదు, ఇంకా ఏదో ఉందని కొడుకు కోడళ్ళు ఇద్దరిలో ఏ ఒక్కరూ గమనించలేదు. ముందు ముందు ఏం జరగబోతుందో వాళ్ళస్సలు ఊహించలేరు. విశ్వనాథం గారి ప్లాన్ తెలిస్తే కొడుకు కోడలికి చెమటలు పట్టకుండా ఉండవు. ఏం జరగబోతుందో వాళ్ళకి తెలిస్తే వాళ్ళ కాళ్ళ కింద నేల జారిపోవచ్చు. సుజాత కోపంగా మాట్లాడుతూనే ఉంది. కాసేపటికి తేరుకొని, పర్వాలేదులే, మంచిదే అయ్యింది, ఇప్పుడు కొద్ది రోజులు మనం మన ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు అనగానే అజయ్ కోపంగా ఇంకా బిగ్గరగా అరిచాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా సుజాత? ఆందోళన పడొద్దు అని అంత ఈజీగా చెప్పేస్తున్నావు. ఇది నిజంగా ఆందోళన పడాల్సిన సమయమే. ఈ ఇల్లు ఆస్తులు అన్నీ ఆయన పేరు మీదే ఉన్నాయి. మన పేరు మీద ఏ ఒక్కటి లేదు. ఒకవేళ మన పేరు మీదకి రాకపోతే ఏం చేస్తాము? అవన్నీ మన పేరు మీదకి రావాలంటే ఆయనైనా రాసివ్వాలి, లేదంటే ఆయన చచ్చిపోవాలి. ఆయన మరణించాడు అనడానికి సాక్ష్యాధారాలు మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాము? ఆయన సంతకం పెట్టకపోతే, లేదంటే ఆయన డెత్ సర్టిఫికెట్ లేకపోతే ఈ ఆస్తి మనకి రానే రాదు అని చెప్పగానే వెంటనే సుజాత కళ్ళు చెమర్చాయి. నేను ఇవన్నీ ఆలోచించలేదండి. ఇంత తతంగం ఉందని నాకేం తెలుసు? నేను ఆల్రెడీ మొన్నెప్పుడో చెప్పాను కదా, ఆయన్ని ప్లాన్ ప్రకారం చంపేద్దామని. ఇప్పుడు ఈ తలనొప్పులన్నీ ఉండేవి కాదు. ఆయన తినే ఆహారంలో ఏదైనా కలిపిచ్చేస్తే చచ్చిపోయి ఉండేవారు. అప్పుడు ఆటోమేటిక్గా ఆస్తంతా మన పేరు మీదకే వచ్చేసేది. మీరే నా ప్లాన్కి అడ్డు తగిలారు. ఎలాగైనా ఆయనతో మాట్లాడి ఆస్తి రాపిస్తానన్నారు. ఇప్పుడు చూడండి మీ నాన్నగారు ఎంత పని చేశారో అంటూ సుజాత తలపట్టుకుని సోఫాలో కూర్చుంది. విశ్వనాథం గారు కొడుకు కోడలికి చుక్కలు చూపించడం మొదలుపెట్టారు. డబ్బు ఆస్తి కోసం అత్యాశతో ఉన్న కొడుకు కోడలు విశ్వనాథం గారి కోసం వెతకాల్సి వచ్చింది. కానీ ఆయన ఎక్కడా దొరకలేదు. తర్వాత రోజు అజయ్ ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని ఒక్కసారి విశ్వనాథం గారి గదిలోకి వెళ్ళాడు. సుజాత కూడా అజయ్ వెనకాల గదిలోకి వెళ్ళింది. సుజాత అజయ్ అన్ని పరీక్షగా తిప్పి చూశారు. సుజాత అజయ్ అన్నింటినీ లాగేసి చూడడం చూసి ఇప్పుడు ఇక్కడ ఏం చూస్తున్నారు అని అడిగింది. అజయ్ సమాధానం ఏమీ చెప్పకుండా విశ్వనాథం గారి అల్మారా తెరిచాడు. అతను అన్ని వస్తువుల్ని చెక్ చేస్తూ ఒక్కొక్కటిగా కిందకి విసిరేశాడు. అన్ని వస్తువులు చెక్ చేస్తున్నప్పుడు అజయ్ ముఖంలో ఆందోళన రేఖలు మాటి మాటికి పెరుగుతూనే ఉన్నాయి. సుజాతకి ఏమీ అర్థం కాలేదు. కాబట్టి భర్తతో ఏమైనా చెప్తారా, లేదంటే ఏం మాట్లాడకుండా ఇలాగే ఉంటారా? అసలు మీరు దేనికోసం వెతుకుతున్నారు అంటూ మళ్ళీ అడిగింది. వెంటనే అజయ్
తన తల పట్టుకొని మా నాన్న తన ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోయినట్టు అనిపిస్తోంది. ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోయారనుకుంటా. అందుకే అన్నీ ఆయనతో పాటు తీసుకెళ్ళిపోయారు. ఈ గదిలో ఇక్కడ ఏమీ లేవు, లాకర్ కూడా ఖాళీగా ఉంది అని చెప్పగానే ఆ మాటలు విన్న సుజాతలో మళ్ళీ వణుకు మొదలైంది. తను అయోమయంలో పడిపోయింది. అజయ్, నువ్వేం చెప్తున్నావు? ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనగానే ఆ గదంతా వెతుకొచ్చి అజయ్, ఇది మా నాన్న కొత్త ప్లాన్లా అనిపిస్తోంది. నువ్వు మా నాన్ననేమైనా అన్నావా? లేదంటే ఆయన ఇంత హఠాత్తుగా ఎందుకు వెళ్ళిపోయారు అని అడగగానే ఆ మాటలు విన్న సుజాతకి చాలా చిరాకొచ్చింది. అజయ్, నాకు మీ నాన్నంటే ఇష్టం లేదు. నీకు ఈ విషయం ఎప్పుడో తెలుసు. అయినా సరే ఇప్పుడైతే నేను ఆయన్ని ఏమీ అనలేదు. కానీ ఇంతకు ముందెప్పుడు అంటూనే ఉండేదాన్ని కదా అంది. అజయ్ కూడా సుజాత ముఖంలోకి చిరాగ్గా చూశాడు. ఇది కోపం, చిరాకు చూపించాల్సిన సమయం కాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఆయన ఎక్కడికి వెళ్ళుంటారో ఆలోచించు అంది సుజాత. ఇద్దరూ తండ్రి గదిలో నుంచి బయటకొచ్చి సోఫాలో కూర్చొని ఆలోచిస్తున్నారు. ఎక్కడికి వెళ్లారో ఎవ్వరికీ తెలియదు. సుజాత లేచి వంటగదిలోకి వెళ్ళి, అజయ్, నా మెదడు పనిచేయడం లేదు. ఇప్పుడు నువ్వే ఆలోచించుకో. నేనెళ్ళి ఈలోపు మనిద్దరి కోసం టీ చేసుకొస్తాను. నాకు విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుంది అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది. అజయ్ అలాగే సోఫాలో కూర్చొని తన మెదడుకు పని చెప్పడం మొదలుపెట్టాడు. కానీ ఎంత ఆలోచించినా ఏమీ తట్టడం లేదు తన బుర్రకి. ఆ రోజు మా నాన్న మా ఇద్దరి మాటలు వినుండొచ్చేమో అన్న ఆలోచన వచ్చింది సడన్ గా అజయ్లోకి. సుజాత టీ తీసుకురాగానే అజయ్ ఆందోళనగా సుజాతతో, సుజాత సుజాత, ఆ రోజు మనిద్దరం మన నాన్న గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మాటలు మన నాన్న విన్నారేమో, అందుకే ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయారేమో అని నాకు అనుమానంగా ఉంది. మా నాన్న ఇంటికి తిరిగి రాకపోతే ఆస్తంతటిని వేరే వాళ్ళకి ఇచ్చేస్తే మనం వీధిన పడిపోతాం కదా అన్నాడు అజయ్. వెంటనే సుజాత, అలా జరగడానికి వీల్లేదు, దీనికి ఏదో ఒక పరిష్కారం చూడు అని చెప్పగానే అది విన్న అజయ్ వెంటనే తన అక్క మంజులాకి ఫోన్ చేశాడు. ఒకరి యోగక్షేమాలు ఒకరు అడిగిన తర్వాత, అక్క, నువ్వు నాన్నను ఎప్పుడు కలుస్తున్నావు అని అడగగానే మంజుల వెంటనే, నేను రావాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. నాన్నని నేను కూడా చాలా మిస్ అవుతున్నాను. కానీ రావడం కుదరడం లేదు. నేను వీలు చూసుకుని వస్తానులే. సరే, నువ్వెలాగూ ఫోన్ చేశావు కదా, ఒక్కసారి నాన్నతో మాట్లాడించు అని అడగగానే మంజుల మాటలు విని అజయ్ షాక్ అయిపోయాడు. నాన్నగారు తన స్నేహితుడి దగ్గరకు వెళ్లారని అబద్ధం చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేసేశాడు అజయ్. అక్క వాళ్ళింటికి వెళ్ళుంటాడన్న ఆశ కూడా చచ్చిపోయింది అజయ్లో. ఇప్పుడు అజయ్ భయం అంతకంతకు పెరిగిపోయింది. ఇప్పుడు విశ్వనాథం గారు ఎక్కడున్నారో కనుక్కోవడం చాలా ముఖ్యమైన పనిగా అనిపించింది. వెంటనే లేచి పార్కు దగ్గరకు వెళ్లి ఆయన స్నేహితులందరినీ ఆరా తీశాడు. కొంతమంది పార్కుకు రాని వాళ్ళ ఇళ్లకు కూడా వెళ్లి విచారించిన విశ్వనాథం గారి గురించి ఎలాంటి ఆచూకీ లభించలేదు. విశ్వనాథం గారి కోసం వెతికి వెతికి ఎవ్వరి దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాకపోవడంతో, విశ్వనాథం గారి గురించి ఎలాంటి ఆచూకీ తెలియకపోవడంతో సుజాత ఇంకా అజయ్ ఆయన మిస్ అయ్యారని పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అప్పటికీ కంప్లైంట్ ఇవ్వకపోతే వాళ్ళదే తప్పవుతుంది, లోకమంతా వాళ్ళనే నిందిస్తుంది. అందుకే ఏది ఏమైనా ఆయన గురించి కంప్లైంట్ ఇవ్వాలి అని అనుకున్నారు. సుజాత, అజయ్ ఇప్పుడు చాలా కంగారు పడుతున్నారు. వాళ్ళిద్దరికీ తండ్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అన్న బాధ కంటే ఆస్తి చేజారిపోతుందేమో అన్న బాధ ఎక్కువైపోయింది. ఇక వెంటనే అజయ్ కంప్లైంట్ ఇవ్వడం కోసం పోలీస్ స్టేషన్కు బయలుదేరాడు. ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన కొద్దిసేపటికే లోపలికి వచ్చిన అజయ్ని చూసి సుజాత షాక్ అయిపోయింది. ఎందుకు తిరిగొచ్చారు, పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళలేదు అని అడగగానే అప్పుడే అకస్మాత్తుగా 4 వ్యక్తులు తలుపు దగ్గర నిలబడ్డారు. ముందుగా గుర్తు తెలియని వ్యక్తుల్ని చూసి అజయ్ ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత వాళ్ళ వద్దకు వెళ్ళి, ఎవరిని కలవాలనుకుంటున్నారు, మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని ఆరా తీస్తే ఆ కుర్రాళ్లల్లో ఒకళ్ళు ఇల్లు చూడ్డానికి వచ్చామని అన్నాడు. అది విని అజయ్ కంగారు పడి ఆ వ్యక్తులతో, ఈ ఇంటిని ఎందుకు చూడాలనుకుంటున్నారు అని అడగగానే, అద్దెకు తీసుకోవాలంటే చూడాలి కదా అన్నారు ఆ వ్యక్తులు. వెంటనే అజయ్, మేము ఈ ఇంటిని అద్దెకివ్వాలి అని అనుకోవడం లేదు. ఈ ఇల్లు అద్దెకివ్వడం మాకు ఇష్టం లేదు. మీరేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు, ఎవరో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు అని అజయ్ చెప్పగానే
ఆ వ్యక్తి ఎవరికో ఫోన్ చేసి, సార్ మీకు ఇల్లు అద్దెకివ్వడం ఇష్టం లేదని ఇక్కడ ఎవరో చెప్తున్నారు అని చెప్పి అతను ఫోన్ డిస్కనెక్ట్ చేసేశాడు. ఆ వ్యక్తి అజయ్ ముఖంలోకి చూస్తూ నవ్వుతూ, ఈ ఇంటి యజమాని వస్తున్నాడు, మేము ఆయనతోనే మాట్లాడుకుంటాం అని చెప్పగానే అజయ్కి మళ్ళీ షాక్ తగిలింది. మీరేం మాట్లాడుతున్నారు? ఎవరు ఈ ఇంటి యజమాని? నేనే కదా ఈ ఇంటికి యజమానిని అని చెప్పగానే ఆ వ్యక్తి అజయ్ మాటలకు స్పందించకుండా అక్కడే నిలబడిపోయాడు. యజమాని ఎవరో తెలుసుకోవాలని అజయ్ కూడా ఆ ఓనర్ రాక కోసం ఆతృతగా ఎదురు చూడడం మొదలుపెట్టాడు. అరగంట గడిచింది. అప్పుడు ఇంతకు ముందు వచ్చిన వ్యక్తులతో కలిసి ఒక వ్యక్తి అక్కడికి వచ్చి తలుపు దగ్గర నిలబడి, నువ్వు అజయ్వా అని అడగగానే అజయ్ ఆశ్చర్యపోయాడు. అవును, నేను అజయ్నే అని చెప్పాడు. వెంటనే అతను, ఈ ఇల్లు నాది, నేనే విశ్వనాథం గారి దగ్గర ఇంటిని కొనుక్కున్నాను, ఇవిగో డాక్యుమెంట్స్, ఇంతకంటే మీకేం ప్రూఫ్ కావాలి అని చెప్పగానే అజయ్ ఆ వ్యక్తి చేతిలో నుంచి ఆ పేపర్లు లాక్కొని వేగంగా వాటిని చూడగానే అజయ్ కళ్ళు బయర్లు కమ్మాయి. సుజాత, అజయ్ ఇద్దరూ ఒకరినొకరు చూసుకోవడం ప్రారంభించారు. అకస్మాత్తుగా ఆ ఇంటి యజమానిని అంటూ ఒకరు రావడంతో వాళ్ళిద్దరూ నోరు మెదపలేకపోయారు. గంటలో బుల్డేజర్ వస్తుంది, మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేయకపోతే కాసేపట్లో ఇల్లు కూల్ చేయబడుతుంది అంటూ వాళ్ళందరూ తమలో తాము మాట్లాడుకుంటున్నారు. సుజాత చుట్టూ చూస్తూ, అజయ్, మీ నాన్న వల్ల మనం ఎలాంటి రోజులు ఎదుర్కోవాల్సి వచ్చిందో చూడు అంది. ఇన్ని డ్రామాలు క్రియేట్ చేస్తున్నారు, ఆయన్ని చంపేసినా పాపం లేదు అనగానే అప్పుడు సుజాత చెంప పగిలిన శబ్దంతో నేల మీద పడిపోయింది. సుజాత మెల్లగా లేచి కోపంగా, మీరెవరు మమ్మల్ని కొట్టడానికి అనగానే విశ్వనాథం గారి గొంతు వినిపించింది. వాళ్ళిద్దరూ తల పైకెత్తి చూసేసరికి వాళ్ళ కాళ్ళ కింద నేల జారిపోయింది. వెనక్కి తిరిగి చూడగానే వాళ్ళ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అజయ్ షాక్ అయిపోయాడు. నాన్న, ఏంటి డ్రామాలు? కన్నబిడ్డల్ని రోడ్డు మీద పడేయడానికి మీకు సిగ్గులేదా అనగానే విశ్వనాథం గారు, సిగ్గుపడాల్సి వస్తే మీరు పడండి, మీరు నన్ను విషం పెట్టి చంపాలని మాట్లాడుకుంటున్నప్పుడు నేను విన్నాను, దానికి మీకేమాత్రమూ సిగ్గులేదు. ఇప్పుడు నేను చేసిన పనికి నన్ను సిగ్గుపడమని చెప్తున్నారా? కోడలు ఆ రోజు ఏమంది? తను తలుచుకుంటే నేను రోడ్డు మీద ఉంటానా? ఎవరు తలుచుకుంటే ఎవరు రోడ్డు మీద ఉంటారో మీకు తెలియజేయాలనే ఇదంతా చేశాను. ఇప్పుడు మీరు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళకు చెప్పుకోండి, నేనేమీ భయపడను అన్నారు విశ్వనాథం గారు. తనకు వచ్చిన ఆలోచన నిజమే అని కన్ఫర్మ్ చేసుకున్నాడు అజయ్. ఆ రోజు విశ్వనాథం గారు విషయాలన్నీ వినేశారు అని అర్థమై అజయ్ తలదించుకున్నాడు. ఎందుకు బాబు సిగ్గుపడుతున్నారు? ఇప్పుడు నేను మీ ఇద్దరి ఆకృత్యాలని ప్రపంచం ముందు బయట పెట్టాను, మిమ్మల్ని అందరూ చూస్తున్నందుకు మీరు సిగ్గుపడుతున్నారా అనగానే సుజాత ఆవేశంగా, మీరు అర్థం లేని ఆరోపణలు చేయకండి, మీ దగ్గర మేము తప్పు చేశామనడానికి ఎలాంటి ప్రూఫ్ లేకుండా మీరు మమ్మల్ని దోషులుగా ఎలా చేస్తారు అంటూ సుజాత కోపంగా పోలీసులకు ఫోన్ చేసింది. మా మామగారు మమ్మల్ని ఇంట్లో నుంచి బలవంతంగా గెంటేశారు, మా తప్పేం లేనప్పుడు మేమెక్కడికి వెళతాము? మాకు కూడా ఈ ఇంట్లో ఉండే హక్కు ఉంటుంది కదా. మా మామగారు కావాలనే ఇదంతా చేస్తున్నారు. ఆయన నన్ను తప్పుడు దృష్టితో చూసేవారు, ఆయన నన్ను లోబరుచుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూశారు. నేను ఎంతకీ లొంగకపోవడంతో ఇలా మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేయడానికి ప్లాన్లు వేశారు. ఈ సంస్కారహీనుణ్ణి మీరు అరెస్ట్ చేయండి అంటూ ఇన్స్పెక్టర్ గారితో చెప్పింది. ఇలాంటి తప్పుడు ఆరోపణలు తన మామగారిపై చేస్తూ ఉన్నప్పుడు కాస్త కూడా సిగ్గుపడలేదు సుజాత. సుజాత మాటలు విని విశ్వనాథం గారు చాలా బాధపడ్డారు. వెంటనే సుజాత, ఇప్పుడు పోలీసులు వస్తున్నారు, మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు, మీరిప్పుడు ఆ బుల్డేజర్ వాడి ఇంటిని పడేస్తే జాగ్రత్త అంటూ గట్టిగా అరిచింది. అప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి 4 పోలీసులు వచ్చి సుజాత ఎదురుగా నిలబడ్డారు. నేనే సార్, నేనే మిమ్మల్ని పిలిపించాను, ఇందాక మీకు కాల్ చేసింది నేనే, ఈయనే మా మామగారు. ఇప్పుడు ఆయనతో కలిసి ఉండాలంటే నాకు చాలా భయంగా ఉంది, కావాలని మా మీద పగ తీర్చుకోవాలని మమ్మల్ని బయటకు గెంటేసి మరొకరికి ఈ ఇల్లు అమ్మేశారు అని చెప్పగానే విశ్వనాథం గారు ఇద్దరిని చూసి ఆశ్చర్యపోయారు. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. సుజాత తన స్టేట్మెంట్ని మరింత స్ట్రాంగ్గా చేయడానికి కథలు అల్లుతూనే ఉంది. పోలీసుల ముందు విశ్వనాథం గారిపై చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. అప్పుడు ఇన్స్పెక్టర్ గారు సుజాతతో మాట్లాడుతూ, ఇప్పుడు మనం ఏమీ చేయలేమండి, ఈ ఇల్లు ఆయన పేరు మీదే ఉంది,
ఆయన కోరిక ప్రకారం అమ్ముకోవచ్చు, లేదంటే ఎవరికైనా ఇవ్వచ్చు అనగానే సుజాత, ప్లీజ్ ఇన్స్పెక్టర్ గారు, మాకు మద్దతు ఇవ్వండి, మా తలపై కప్పును కూడా తీసేయకండి, ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి, ఈ కష్టాలన్నింటికీ ఆయనే మూలం అని చెప్పగానే ఇన్స్పెక్టర్ గారు సుజాతని చూసి నవ్వారు. వెంటనే ఆ ఇన్స్పెక్టరు అజయ్తో, సుజాతతో, మీ నాన్నగారి దగ్గర మీరు చేసిన దుర్మార్గాలన్నింటికీ సాక్ష్యాలున్నాయి, అది తెలుసుకోకుండా మీరు ఎందుకు ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అన్నారు. వెంటనే సుజాత, ఏంటి, మాకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలున్నాయా? అది ఎలా సాధ్యం? అది అసంభవం అనగానే విశ్వనాథం గారు కొడుకు కోడలితో, దయచేసి నా మొబైల్ ఉంచిన భగవద్గీత పుస్తకాన్ని ఒక్కసారి బయటకు తీసుకురండి, ఆ పుస్తకంలో మిమ్మల్ని ఇద్దరిని ఆశ్చర్యపరిచే ఒక విషయం ఉంది అని చెప్పగానే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి కొడుకు కోడలు ఆ పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఆ భగవద్గీత పుస్తకం ఓపెన్ చేసి చూసినప్పుడు ఆ పుస్తకంలో ఒక సీక్రెట్ మైక్ ఉంది. ఆ రోజు సుజాత తన మామగారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతిదీ రికార్డ్ చేయబడింది. ఆ రోజు ఫోన్ కోసం వెతికి ఫోన్ బయటకు తీసినప్పుడు దాని వెనక చిన్న మైక్ ఉందని వాళ్ళిద్దరూ గమనించలేదు. ఆ రోజు విశ్వనాథం గారి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఆ పుస్తకంలో ఒక చిన్న రికార్డింగ్ మైక్ని పెట్టి రిసీవర్ని తనతో పాటు తీసుకెళ్లారు. కొడుకు కోడలు ఆయన కోసం వెతుకుతూ ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ వైబ్రేట్ అయి కదిలినప్పుడు ఆ ఫోన్ తగిలి ఆ మైక్ ఆన్ అయ్యేలా సెట్ చేసి పెట్టారు విశ్వనాథం గారు. మైక్ ఆన్లో ఉన్నప్పుడు కొడుకు కోడలు మాట్లాడిందంతా అందులో రికార్డ్ అయ్యింది. ఆ రికార్డింగ్ ఓపెన్ చేసి వినిపించగానే వాళ్ళిద్దరి కాళ్ళ కింద నేల జారిపోయింది. సుజాత కోపంగా, నేనెప్పుడో ఆయనకి విషమిచ్చి చంపేయాలనుకున్నాను, కానీ మీరే కొద్ది రోజులు ఆగు, నేను నాన్నతో మాట్లాడతాను, ఆయన పేరు మీద ఉన్న ఆస్తంతా మన పేరు మీదకి ఎలాగైనా ఆయనే స్వయంగా రాసేలా చేస్తాను అన్నారు కదా. ఆ రోజు నా మాట విన్నట్టయితే ఆయన పీడ మనకి శాశ్వతంగా ఎప్పుడో విరగడైపోయేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఆయనతో మనకెప్పుడైనా ప్రమాదమే. ఇప్పుడు ఆయన మన ఇంటికి తిరిగొచ్చినప్పుడు నేనిక ఆయన్ని శాశ్వతంగా నిద్రపోయేలా చేస్తాను, అదే మంచిది మనకి అంటూ మాట్లాడింది సుజాత. ఈ రికార్డింగ్ అంతా వినగానే సుజాత, అజయ్ కత్తివేటుకు నెత్తురు చుక్క రానట్టుగా పాలిపోయిన మొహాలతో నిలబడిపోయారు. ఇద్దరి మొహాలు తెల్లగా మారిపోయాయి. వాళ్ళు తల పైకెత్తి చూడలేకపోయారు. మౌనంగా నేలని చూస్తూ నిలబడి ఉన్న వాళ్ళిద్దరినీ చూసి, ఏం బాబు, నా కోసం విషయం ఏర్పాటు చేయలేదా? మీరిద్దరూ ఇలాంటివే చేస్తారని నాకు తెలుసు, అందుకే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను, నేను మీ ఇద్దరి మీద ఇప్పుడే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాను అని చెప్పగానే సుజాతకు చాలా కోపం వచ్చి అరవడం మొదలుపెట్టింది. ఈ వ్యక్తి తన సొంత కొడుకు నుంచి ఇంటిని లాగేసుకున్నాడు, నేను ఆయన్ని ఊరికే వదిలిపెట్టను అంటూ విశ్వనాథం గారిని కొట్టడానికి అందరి ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. దాంతో అజయ్ వేగంగా ముందుకెళ్లి సుజాత చెంప మీద లాగిపెట్టి కొట్టాడు. వెంటనే అజయ్ విశ్వనాథం గారి కాళ్ల మీద పడి పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. నన్ను క్షమించు నాన్న, నేను నాశనం అయిపోయాను, అన్నీ పోగొట్టుకున్నాను, ఈ సుజాత మాటల మాయలో పడిపోయి కన్న తండ్రి అయిన నిన్ను గౌరవించడం మానేశాను అంటూ ఏడవడం మొదలుపెట్టాడు అజయ్. అయితే విశ్వనాథం గారు తనని క్షమించడం అస్సలు కుదరదు అని చెప్పేశారు. వెంటనే పోలీసులు సుజాత దగ్గరికి అజయ్ దగ్గరికి వచ్చి, మేడం, మీరిప్పుడు కొత్త అత్తగారింటికి వెళ్ళాలి, దానికి ఏర్పాట్లు చేసుకోండి, మీకోసం మా లాకప్ రూమ్ ఎదురు చూస్తూ ఉంది అని చెప్పగానే సుజాత మొహం పాలిపోయింది. తను నిలబడి ఉండగానే తన కాళ్ళు వణుకుతున్నాయి. ఒక కన్ను తన ఇంటి ముందు నిలబడిన బుల్డేజర్ మీదుంది, మరో కన్ను తన్ని స్టేషన్కి తీసుకెళ్లడానికి వచ్చిన పోలీసుల మీదుంది. అన్ని తప్పులు చేసినప్పుడు ఎవరైనా తలవల్చాల్సిందే కాబట్టి సుజాత విశ్వనాథం గారి పాదాలు పట్టుకోవడం కోసం సమయం వృధా చేయలేదు. వెంటనే విశ్వనాథం గారి పాదాలు పట్టుకుని క్షమించమని అడిగింది. మామయ్య గారు, నేను మీతో చాలా తప్పుగా వ్యవహరించాను, మిమ్మల్ని ఎప్పుడూ ఒక మనిషిలాగా కూడా నేను చూడలేదు, మీ క్షమాపణకు నేను అర్హురాల్ని కాదని నాకు తెలుసు, కానీ మీకు వీలైతే నన్ను క్షమించండి అని చెప్పగానే విశ్వనాథం గారు తన పాదాల్ని పక్కకు జరిపేసుకున్నారు. సుజాత లేచి నిలబడి ఏడవడం ప్రారంభించింది. నేను చేసిన పనులకి నేను సిగ్గుపడుతున్నాను, నేను చేసిన పనులన్నింటికీ ఈరోజు ప్రతిఫలం పొందుతున్నాను, ఇంత మంచి వ్యక్తిని నేను అవమానించాను, మీరు నన్ను ఎప్పుడూ కూతురులాగానే చూశారు, కానీ నేను మిమ్మల్ని ఎప్పుడూ నిందిస్తూనే ఉన్నాను,
ఈ రోజు నేను నా తప్పుని గ్రహించాను. నా తప్పులన్నింటినీ ఒప్పుకుంటున్నాను. వీలైతే నన్ను కాపాడండి మామయ్య గారు అని ఏడుస్తూ ఉండగానే అజయ్ కూడా అక్కడ నిలబడి ఏడుస్తూ అందర్నీ చూస్తూ ఉన్నాడు. కొడుకు కోడలు ఎంత ప్రాధేయపడుతున్నా విశ్వనాథం గారు అస్సలు చెలించలేదు. పెద్దలు లేని ఇల్లు కాదని నేను మర్చిపోయాను నాన్న. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, ఇంక నుంచి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అన్నాడు కొడుకు అజయ్. కొడుకు కోడలు మాట్లాడుతున్న అన్ని మాటలు వింటున్నారు కానీ విశ్వనాథం గారు వాళ్ల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. సుజాతని అజయ్ని పోలీసులు తీసుకెళ్లిపోయారు. వాళ్ళిద్దరూ వాళ్ళు చేసిన పాపాలకి జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. విశ్వనాథం గారు ఆ వచ్చిన మనుషుల్ని బుల్డోజర్ని వెనక్కి పంపించేశారు. ఆ డాక్యుమెంట్స్ కూడా అజయ్ని సుజాతని భయపెట్టడానికే విశ్వనాథం గారు తయారు చేశారు తప్ప ఆ ఇంటిని ఆయన ఎవ్వరికీ అమ్మలేదు. తన ఇంట్లో సగ భాగాన్ని విశ్వనాథం గారు అద్దెకిచ్చి మిగతా సగంలో ఒంటరిగా జీవించడం ప్రారంభించారు. తన చివరి క్షణాల తర్వాత తన ఇల్లు వృద్ధాశ్రమానికి చెందేలా వీలునామా రాశారు విశ్వనాథం గారు. అత్యాశతో కొడుకు కోడలు చేసిన దుర్మార్గాలన్నింటికీ ఈ రోజు వాళ్ళిద్దరూ జైల్లో గడపాల్సి వస్తుంది. మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చెయ్యాలని ఆశించకూడదు. మన ఆలోచనలకి ఎప్పటికైనా ఖచ్చితంగా శిక్ష మాత్రం పడుతుంది. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ కథ గురించిన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి.